నాకు కాన్షియస్ లేదు. నాకు 5-6 టాబ్లెట్స్ అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటేనే మొత్తం ఏం చేస్తున్నాం అర్థం కాదు. అట్లాంటిది 5-6 టాబ్లెట్ వేసుకొని నేను అవుట్ అయిపోయిన టైంలో నన్ను ఇంటికి తీసుకొచ్చి చిక్స్ పెడితే నేను 5th క్లాస్ వరకు చర్చ్ వెళ్ళరు చూస్తారనే భయం ఉంటుండే. నాకు చర్చ్ వాళ్ళని చూస్తారేమో అని చాలా భయం ఉంటుండే. ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ మంది ఆల్కహాల్ డిజార్డర్స్తో బ్రతుకుతున్నారు ఈరోజు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని అంచనా వేసిందంటే దాదాపుగా 3 మిలియన్ మంది ఒక సంవత్సరంలో ఈ ఆల్కహాల్ డిజార్డర్స్ వల్ల మృతి చెందుతున్నారు అని. మన దేశంలో బెట్టింగ్ ద్వారా అనేక మంది 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఎంతో ఈ బెట్టింగ్లలో ఈ డిజార్డర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో రీతిలుగా మరణిస్తున్నారు. సో ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఒకటి మనం గుర్తించాలి ఏంటంటే ఈ ఆల్కహాల్, ఈ అడిక్షన్ డిజార్డర్స్ అనేవి, ఈ వ్యసనాలు అనేవి ఎక్కడో దూరంగా లేవు, ఎక్కడో న్యూస్ లో వింటున్న సన్నివేశం కాదు, ఎవరికో జరిగిన సంఘటన కాదు, కానీ మన చుట్టూ మనకు తెలిసిన వాళ్ళలోనే, మన మధ్యలోనే క్రిస్టియన్ గ్రూప్స్ లో ఇది ఎంతైనా ప్రబలుతుందని, ఇట్స్ సో ప్రివిలెంట్ అరౌండ్ అస్ అనే ఫ్యాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ రోజు వి వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ దిస్ డిస్కషన్. 1 డ్రింక్ 1 బెట్ 1 స్టెప్ అండ్ ద ఫాల్. ఒక్క డ్రింక్, ఒక్క బెట్, జస్ట్ ఇంకొక్కటే అనే ఈ అంశం పైన మనమందరం కూడా ఈరోజు మాట్లాడుకొని దేవుని సహాయంని కోరుకుందాం. దట్ దిస్ పాడ్కాస్ట్ విల్ బి అ బ్లెస్సింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబిల్ ఐస్, సీయింగ్ లైఫ్ త్రూ స్క్రిప్చర్. జీవితం వాక్యం వెలుగులో. మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది కదా, ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న పాంపిల్లని పట్టుకొని చేతికి వేసుకొని ఇదిగో చూడండి దిస్ ఇస్ మై రింగ్, దిస్ ఇస్ మై రింగ్ అన్నాడంట. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత చేతికి వేసుకొని దిస్ ఇస్ మై న్యూ వాచ్, దిస్ ఇస్ మై న్యూ వాచ్ అని ఫ్రెండ్స్ కి చెప్పాడంట. యా, దట్స్ మై బర్త్డే గిఫ్ట్. ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక బెల్ట్, ఇంకొంచెం పెద్దగా అయ్యాక దిస్ ఇస్ మై న్యూ బెల్ట్ అన్నాడు. అండ్ ఫైనలీ అది ఇంకొన్ని రోజులు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మెడ చుట్టూ పెట్టుకొని దిస్ ఇస్ మై న్యూ బ్రేస్లెట్ అని అన్నాడు. అండ్ ఫైనలీ వీ నో దట్ హౌ హీ వాజ్, ఆయన ఆ పాము కాటు చేత చచ్చిపోయినట్టు ఆ కథ మనందరికీ తెలుసు. నిజంగా మనం నవ్వుకుంటాం ఈ కథ చెప్పుకొని, కానీ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అంత దానికి ఎంతో దగ్గరగా రిలేట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే చిన్నది ఎంత బాగుంది అని షో చేయడానికి, హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, అందులో ఎంజాయ్ చేయడానికి అనేక మంది క్రిస్టియన్ యూత్ ఈ దినాన పట్టబడుతున్న అనేకమైన అడిక్షన్స్, కానీ అది ఒక దినాన వారి ప్రాణాలు తీసేదిగా ఉంది, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయేదిగా ఉంది, డిస్ట్రక్షన్ లోకి నడిపించేదిగా ఉందని ఎంతమంది గ్రహించలేకపోతున్నారు కదా. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఏలియన్ టు us. అంటే ఇది నేను పరిశుద్ధుడిని, నేను దీనిలో పట్టబడలేను అని చెప్పడానికి లేదు ఇది. బికాస్ ఇన్ ద బైబిల్ వి సీ పీపుల్ లైక్ నోవా గెటింగ్ డ్రంక్. నోవానే హీ గాట్ డ్రంక్ అండ్ దేర్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద స్క్రిప్చర్. సో ఫ్లెష్ అనేది ఇట్స్ నాట్ కాన్స్టెంట్ ఆల్ ద టైమ్. బలహీనత అనేది ఎవరికన్నా కలగొచ్చు. సో అంటే ఈ పాడ్కాస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను దీనిలో పాలు పంపులు పొందట్లేదు, నాకు ఇది సంబంధం లేదు అనుకోవడానికి లేదు. దిస్ ఈజ్ వెరీ మచ్ రిలవెంట్ టు అస్. 2 విధాలుగా రిలవెంట్. 1, మనం జాగ్రత్త పడాలి ఇందులో పడకుండా. సెకండ్ ఏంటంటే ఒకవేళ మనకి తెలిసిన క్రిస్టియన్ యూత్ ఒకవేళ హిడెన్గా ఇఫ్ దే ఆర్ లివింగ్ హిడెన్ లైఫ్స్, ఇట్స్ ఇస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వీ నీడ్ టు యాక్ట్. క్రైస్తవులంగా ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ వెళ్ళి వీ నీడ్ టు రీచ్ అవుట్ to those who are suffering with such a weakness. Absolutely. Reaching out to those that need help. Correct. is very much needed at this point of time. Yeah. So manam alochistunnappudu friends, especially for all of those who are watching our episode, we have 2 special friends with us today. One is David and other is Emmanuel. So we have David and Emmanuel on the call with us. Hello David, hello Emmanuel, praise the Lord. Hello akka, praise the Lord. Hi David, hi Emmanuel. So starting off, David, can you briefly tell what your background is? Ante nu ఏ రకమైన కుటుంబం నుంచి వచ్చావు? Can you briefly tell your background? Yes, నా పేరు డేవిడ్. నేను చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పెరుగుతూ వచ్చాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా చర్చికి వెళ్ళడం, చర్చిలో సండే స్కూల్కి వెళ్ళడం, అట్లాంటి పనులు జరిగేటివి. అయితే నాకు పూర్తిగా దేవుని గురించి తెలియలేదు. అంటే మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వెళ్తున్నాం,
వస్తున్నాం, ఆ దేవుని గురించి తెలుసుకున్నాం, అంతే ఉంటుండే. నాకు పూర్తిగా దేవుని మన యేసు ప్రభు ఇట్లా మన కొరకు చనిపోయినాడు అనే విషయం మాకు తెలియదు. సో ఇమాన్యుల్, వాట్ అబౌట్ యూ? డేవిడ్ అయితే చిన్నప్పటి నుంచి హీ హ్యాడ్ అ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, సండే స్కూల్కి వెళ్తున్నాడు మంచిగా, అంటే హీ వాజ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ అన్నట్టే ఉంది చూస్తుంటే, దేవునిలో ఉన్నాడు అన్నట్టుగానే ఉంది. సో ఇమాన్యుల్, మరి నీ సంగతి ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ అయితే మా డాడీ పాస్టర్ సార్. ఓకే ఓకే. అయితే నేను యాజ్ ఎ పాస్టర్ కిడ్ మళ్ళా నా అడ్వాంటేజ్ ఏముంది అంటే నేను వన్ చైల్డ్, నేను ఓకే ఇంట్లో ఒక్క కొడుకునే. అయితే కానీ నేను ఎలా ఉండే అంటే అటు బ్యాలెన్సింగ్ గా ఉంటుండే, చర్చికి వెళ్ళేవాడిని, డాడీ మాట వినేవాడిని, అన్ని బ్యాలెన్సింగ్ గా ఉంటుండే. కానీ నేను చేసేది మాత్రం చేసేవాడిని. అదే అదే. సో ఇద్దరు కూడా యాజ్ వీ నో, మనం కూడా we all have been brought up in a Christian background. క్రైస్తవ వాతావరణం ఉంది. సో అన్డినయబుల్లీ అంటే క్రైస్తవ వాతావరణం ఉండడం బట్టి మనము చెడు మార్గంలోకి వెళ్ళలేకుండా ఉండగలం అనేది అదొక ఇట్స్ అ మిత్. ఎగ్జాక్ట్లీ. యా, బట్ దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఈవెన్ దో వీఆర్ బీయింగ్ బాట్ అప్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, యంగ్స్టర్స్గా అసలు బేసిక్గా ఏమన్నా ఇట్లాంటి అడిక్షన్స్కి మన క్రిస్టియన్ యూత్ అనేవాళ్ళు ఏమైనా ఆకర్షించబడుతున్నారంటారా, లేకపోతే అది జస్ట్ ఏదన్నా కొంతమంది ఆకర్షించబడుతున్నారంటారా? అందరూ ఆకర్షింపబడతారు అన్న. చర్చ్ సెట్టింగ్ వరకు మనం ఒక అండర్ అంటే ఎవరైనా ఎల్డర్స్ ముంగట ఏమో అట్లా అంటే వాళ్ళ ముంగట భక్తిగా ఉంటామేమో, కానీ ఎప్పుడైతే మనం వాళ్ళలోకి ఎంటర్ అవుతామో మనకి మన ఫ్రీడమ్ అనేది మనకు ఉంటది, మనం మన సొంత కాళ్ళ మీద మనం నడిచే ధైర్యం మనకు ఉంటది, కాబట్టి అబ్సల్యూట్లీ ఫాల్ అనేది ఉంటుంది. సో డేవిడ్ ఏమంటావు అంటే ప్రస్తుతం జెన్జీ అంటే ఎంతవరకు ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇటువంటి ఎడిక్షన్స్లో? ఆల్కహాల్ అన్నా, బెట్టింగ్ అన్నా, డ్రగ్స్ అన్నా యూజ్ చేయడానికి అసలు ఛాన్స్ అనేది ఉందంటావా? అంత ఈజీగా దొరుకుతాయా ఏమన్నా ఇవన్నీ? ఇవన్నీ అవకాశాలు అయితే చాలా ఉంటాయి. మనకు బయటకు వెళ్తే, చర్చ్ నుంచి బయటకు వెళ్తే ఫుల్ అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ అనేది అట్లా ప్రయారిటీస్ ఉంది. ఏమని అంటే ఇట్లాంటివి ఉంటేనే వీడు కొంచెం మంచోడు, లేకపోతే వీడే తోపు అన్న ఉంటదన్న. 90% మట్టుకు మాత్రం అందరూ వీటికే అలవాట్లు పడి ఉంటారు, క్రిస్టియన్స్ గానీ ఎవరైనా కానీ. సో యాజ్ వి కంటిన్యూ టు టాక్ అబౌట్ ఇట్, అంటే అసలు వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు మీరు ఇలాంటి హ్యాబిట్స్లోకి వెళ్ళాలి అనే చాయిస్ ఎందుకు చేసుకున్నారు? ఏముండే అసలు దాని వెనకాల? పేరెంట్స్ ఉండదు అన్న, ఎందుకంటే వాళ్ళు అనేది మమ్మల్ని చూసుకుంటారు, డే అండ్ నైట్ చూసుకుంటారు, కానీ స్కూల్లో మాది మేము ఉంటాం, ఇండివిజువల్ గా ఉంటాం, కాబట్టి మేము ఏది చేసినా నడిచిపోతుంది. కరెక్ట్. సో ఫ్రీడమ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఉన్నది. సో ఈజీగా అలా ట్రాప్ లో పడడానికి ఎంకరేజ్మెంట్ ఉంది. ఓకే ఓకే. సో డేవిడ్, నువ్వు ఎట్లా ఎంటర్ అయినావు? నువ్వు అన్నావు కదా నేను చర్చ్కి వెళ్తుండే, సండే స్కూల్ వెళ్తుండే, మరి నువ్వు ఎట్లా దారి తప్పడానికి అవకాశం ఉండే డేవిడ్? అంటే నేనన్నా పర్సనల్ గా, అంటే నేను ఫ్రెండ్స్ తోనే అన్న, వాళ్ళు ఒక్కసారి కదా సిగరెట్ ఏం కాదు తాగొచ్చు అనే దాంట్లో నేను ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేసిన. వాళ్ళు బలవంతంగా ఒకసారి ట్రై చేయించిన నాకు. ఓకే ఓకే. అయితే నేను దాన్ని తీసుకున్న వెంటనే నాకు ఫుల్ దగ్గు వచ్చేసి ఇంకా కొద్దిసేపు అట్లా 5 minutes అట్లా పడుకుండిపోయినా. ఓకే ఓకే. ఆ మత్తు ఏదైతే నాకు ఆ రోజు దొరికిందో, ఆ మత్తు కోసం నాకు ఎడిక్షన్ స్టార్ట్ అయినాక నేను దాని గురించి తీసుకోవడానికి ప్రయత్నిస్తా, నాకు ఇప్పుడు వరకు దొరకలేదు. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లుంటుంది? బైబిల్ అందుకేనే అంటుంది కదా, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ అని. చెడు సాంగత్యం మంచి నడవడిని చెడుపును అని అంటుంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మనం డేవిడ్ ఇమాన్యుయల్తో డిస్కస్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు టేక్ ఫ్యూ పాయింట్స్. మనం ఆలోచన చేయాలి ఏంటంటే, ఎస్ మనం చర్చ్ సెట్టింగ్లో ఉన్న ఎక్కడో కూడా బ్యాడ్ కంపెనీకి ఎక్కడన్నా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ పడుతుందంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డేవిడ్, ఫ్రెండ్స్ బలవంతం వల్లనే వెళ్ళావా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉండేనా? లేదన్న అది ఏమైందంటే, ఫ్రెండ్స్ ఆ విధంగా అలవాటు చేసినాక నాకు ఆ ఫీల్, ఆ మత్తు ఏదైతే తగిలిందో బ్రెయిన్ లో, దాన్ని కోరుకోవడం స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే నేను కూడా ఆ నష చేయాలా, నోట్లో నుంచి ఇంత పొగొస్తున్నప్పుడు ఆ యొక్క అట్రాక్షన్ గాని అది చూసినప్పుడు నా మనసులో ఆలోచన, నేను కూడా తీయాలా, అట్లా పొగ తీయాలా, నేను కూడా దాన్ని అట్లా పీల్చుకోవాలి, అట్లా నేను కూడా, నాకు కూడా మత్తు కావాలనే ఆలోచన నాలో. ఆ విధంగా నాకు స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి, అది ఎట్లా దొరుకుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని నేను ఆలోచన నాకు వచ్చిన మా ఫ్రెండ్ కి నేను చెప్పేటాను. అరే అది బాగుందిరా, ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం అనేసరికి వాడు అరే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అది అని చెప్పేసి ఆలోచించుకుంటూ, నువ్వు కొన్ని డబ్బులు తీసుకురా, నేను కొన్ని డబ్బులు తీసుకొస్తానని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని వెళ్ళి తెచ్చుకునేటోళ్ళం. తెచ్చుకున్న ఫస్ట్ డే దాన్ని ఎట్లా తాగాలో మాకు తెలియదు.
కానీ దాన్ని ఇట్లా ఇట్లా కొంచెం చూసిన దాన్ని బట్టి ఒకసారి ట్రై చేసిన. ఆ రోజు వచ్చింది, మత్తు వచ్చింది. కానీ ఫస్ట్ డే ఏదైతే దొరికిందో అది దొరకలేకపోయింది. దాని గురించి మేము కొనడం, ఇంకా ఇంట్లో తెలియకుండా దాన్ని మెయింటైన్ చేద్దాం తాగుదాం అనే ఆలోచనతోనే ఉన్నప్పుడు కొన్ని రోజులకి అది పెరుగుకుంటా అట్లనే పెరిగిపోయింది. ఒక ప్యాకెట్, ఒక సిగరెట్ తాగేటోని ఒక చిలిం 2 ప్యాకెట్లు లేకపోతే 3 ప్యాకెట్లు ఆ విధంగా అనేది పెరిగిపోయింది అన్నట్టు. ఇంకా ఆ విధంగా పెరుగుతున్న కొద్దీ ఇంకా చేతిలో డబ్బులు ఉండేటివి కావు. ఇంట్లో అడిగితే ఏం చేస్తున్నావు, డబ్బులు ఏం చేస్తున్నావు, కొంచెం ఏదో తేడా కొడుతున్నావు నువ్వు ముఖంలా, నీ కళ్ళెందుకు ఎర్రగా అవుతున్నాయి అని ఇంట్లో డౌట్ పడడం. ఆ విధంగా డౌట్ పడితే నేను వాళ్ళ పైన సీరియస్ అవడం. మన మెంటాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. గాంజా తీసుకున్న వైల్డ్ అయిపోతాం మనం. ఆ విధంగా తీసుకున్న కొద్దీ డబ్బులు దొరకడం, లేకపోతే ఏం చేయాలో అర్థం కాక బయట ఎవరైనా తాగుబోతాలు లేకపోతే ఆ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఆడ డబ్బులు పెట్టినారంటే ఆ డబ్బులు తీసేసుకొని జేబులో పెట్టుకొని నాకు తెలీదు, నేను తీసుకోలేదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి దాన్ని తెచ్చుకొని తాగడం. ఇంట్లో కూడా తెలిసిపోయి ఇంట్లో డబ్బులు ఇవ్వనప్పుడు బయటకు వెళ్ళి ఎవరైనా కొట్టి గుంజుకోవడం లాంటిది, లేకపోతే ఎవరైనా ఆ విధంగా అనేది స్టార్ట్ అయిపోతుంది. అచ్చా, మరి ఇమాన్యుయల్ పాస్టర్స్ అన్నయ్యుండి నీకేమి కారణాలు ఉండే, అంటే నువ్వు అటే ఆకర్షించబడడానికి? వాట్ వర్ ద రీజన్స్ అన్న? అయితే వెన్ ఐ వాజ్ ఇన్ 4th క్లాస్ అన్న, అయితే 4th క్లాస్ లో నేను ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్, నేను కొంచెం ఫ్రీడమ్ వచ్చిండే అన్న నాకు. అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా ఫ్రెండ్స్ 4th క్లాస్ నుంచి సిగరెట్ తాగడం స్టార్ట్ చేసినారు. 4th క్లాస్ నుంచి సిగరెట్ తాగడం స్టార్ట్ చేసినారు. చాలా భయపడుతుండే వాళ్ళు. నాకు ధైర్యం అవ్వకపోతుండే. అరే ఇంత భయంతో వాళ్ళే తాగుతారు, నేనేం తాగాలి అనే నాకు ఆ భయం అనేది ఉండే. ఎందుకంటే నేను ఇంకా చైల్డ్ గానే ఉండే కాబట్టి అంత ధైర్యం లేకుండే. 6th క్లాస్ అనేది చాలా టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అడిక్షన్స్ లోకి వెళ్ళడం, ఇక మాట వినక ఫ్రెండ్స్ మాట అయితే ఎట్లయితే విని దాంట్లో సంతోషపడ్డానో, దాని తర్వాత ఇక లైఫ్ అనేది మొత్తం దేవునికి దూరంగా, చర్చి వాళ్ళకు కూడా దూరంగా, మాట వినకుండా అలాంటి స్వభావం నాకు వచ్చేసిందా. సో వి సీ ఒక చిన్న విధేయత, ఒక చిన్న అడుగు ఎన్ని వాటికి దారితీస్తుందో, లైక్ రిపుల్ ఎఫెక్ట్, లైక్ హౌ డేవిడ్ షేర్డ్ అండ్ లైక్ హౌ ఇమాన్యుయల్ షేర్డ్. ఒక చిన్న అడిక్షన్తో, ఒక చిన్న గంజాయో లేకపోతే ఏదో ఒక సబ్స్టెన్స్ అది తీసుకోవడం, దాని దగ్గర నుంచి డబ్బులు లేకుండా ఇంకా కోరుకోవడం కోసం దొంగతనం చేయడం, మళ్ళీ పేరెంట్స్ దగ్గర అబద్ధాలు ఆడడము, మళ్ళీ బయటికి వెళ్ళి కొట్లాటలు ఆడడము, బూతులు మాట్లాడడము. సో ఎవ్రీథింగ్ ఇస్ లైన్డ్ అప్. బేసికలీ యాజ్ ఇమాన్యుయల్ వాస్ షేరింగ్, నాకు నచ్చకపోతుండే అన్న, నాకు వినబుద్ధి అవ్వకపోతుండే అని అంటా ఉన్నారు. సో వన్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్, ఎడిక్షన్ అనేది ఇట్స్ నాట్ పర్టికులర్ సబ్స్టెన్స్. అంటే ఈ పర్టికులర్ థింగ్కి నేను ఎడిక్ట్ అవ్వడం కాదు. యాజ్ ద బైబుల్ పోర్ట్రేస్, ఎడిక్షన్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ద హార్ట్. అది హృదయానికి సంబంధించింది. బేసికలీ మన హృదయం అంధకారంతో నింపబడింది కాబట్టి జెరమయా 17:9 చెప్పబడినట్టు హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. దాన్ని ఎవరు నమ్మగలరు? అంటే హూ కెన్ బిలీవ్ ఇట్, ఆర్ హౌ కెన్ యూ ట్రస్ట్ ద హార్ట్ అని. సో మోసకరమైన హృదయం నుంచే ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది. జీసస్ కూడా అన్నారు కదా, వాట్ గోస్ ఇన్ టు అ మ్యాన్ డస్ నాట్ డిఫైల్ అ మ్యాన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ మ్యాన్ డిఫైల్స్ అ మ్యాన్. సో బేసికలీ ఆల్కహాల్ అనేది లోపలికి వెళ్తుంది, కానీ ఆ డిజైర్ అనేది లోపల నుంచి వస్తుంది. లేక వేరే ఎడిక్షన్స్ కానీ ఆ డిజైర్ అనేది లోపల నుంచి వస్తుంది. సో ద రూట్ ఈస్ ఇన్సైడ్, అండ్ ద రూట్ ఈస్ నథింగ్ బట్ సిన్. సో దానికి సొల్యూషన్ ఉంటే మేబీ దట్స్ అ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో బేసిక్గా అది ఇష్యూ అని మనం ఆలోచించాలి. సో బేసిక్గా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ కావాలంటే కూడా వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద గాస్పెల్. సో ఇమాన్యుయల్, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న రాంగ్ డెసిషన్, రాంగ్ చాయిస్ నువ్వు చేసినది ఎన్ని వాటికి దారి తీసింది? అట్లా ఒకటి తర్వాత ఒకటి ఎన్ని వాటిల్లో నువ్వు పట్టబడ్డావు? నేను 5th క్లాస్ వరకు మమ్మీ చర్చ్ వెళ్ళరు చూస్తారనే భయం ఉంటుండే నాకు. అంటే చాలా దగ్గర ఉంటుండే కాబట్టి చర్చ్ వాళ్ళు ఏదైనా చూస్తారేమో అని చాలా భయం ఉంటుండే. ఎప్పుడైతే నేను అండర్ అడిక్షన్ లోకి గానీ, అంటే ఫ్రెండ్స్ అనే అట్మాస్ఫియర్ లో నేను గ్రో అవుతున్నప్పుడు నాకు ఫుల్ గా ధైర్యం వచ్చేసింది. ఇంటికి నైట్ 10 o'clock అట్లా వచ్చేవాడిని. 6th క్లాస్ నుంచే 10 o'clock 11 o'clock అట్లా ఇంటికి వెళ్ళేటోని. అది ఎట్లా లీడ్ చేసింది అంటే మెల్లగా ఇంటి వాళ్ళ నుంచి దూరం అవ్వడం,
ఫ్రెండ్స్ కి ఎక్కువ క్లోజ్ అయిపోవడం. అయితే ఒక ఇన్సిడెంట్ నా లైఫ్ లో ఏది జరిగిందంటే, మా చర్చ్ అన్న నేను ఇట్లా బూతులు మాట్లాడుతుంటే విన్నాడు. వినేసి నన్ను కరెక్ట్ చేద్దాం అనుకున్నాడు అన్న. ఇమాన్యుల్ ఇట్లా చేయడం తప్పు కదా, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు, అవన్నీ చేయడం తప్పు అంటే, అన్న నువ్వేందన్నా నాకు చెప్పేది, నువ్వు మాట్లాడతలేవా అన్న, నువ్వు అవన్నీ టైం పాస్ చెయ్యవా అన్న, నాకెందుకు చెప్తున్నావు అన్న, నువ్వు నాకు చెప్పక అవసరం లే అని అన్నకి రివర్స్ మాట్లాడడం, ఆ ధైర్యం నాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఆ చర్చ్ సెట్టింగ్ లో నేను ఉండకపోతుండే, మాటినకపోతుండే, మమ్మీ డాడీ మాటినకపోతుండే, గొడవలకు వెళ్ళడం, ఎట్లా అంటే ఎంజాయ్మెంట్ లైఫ్ అయిపోయింది. ఏది చేసినా నా ఇష్టంగా నేను చేసుకుంటా, ఏమన్నా చేయవచ్చు. కానీ అది నాకు కాన్షియస్ అనేది లేకుండా అయిపోయింది. తప్పు కదా అనిపిస్తుండే గానీ ఏం కాదు, ఇప్పుడు చేసి మళ్ళా తర్వాత దేవుని దగ్గర బాప్తిసం తీసుకున్నాక మారిపోతాం కదా అన్నట్టు ఉంటుంది. సో యాజ్ ద డేస్ వెంట్ ఆన్ సైలెన్స్. డేవిడ్, వాట్ అబౌట్ యు? నీ పరిస్థితి ఎట్లా అంటే అన్న, అది తాగినప్పుడు ఎట్లా అయిపోతుంది, మైండ్ ఎట్లా అయిపోతుంది అంటే, నన్ను ఇంక ఎవ్వరు చేసేటోళ్ళు ఏం లేరు, నాకు నేనే తోపు, నన్ను ఇక ఎవ్వరు ఏం చేయలేరు, నాకు ఫుల్ బలం ఉంది, నాకు ఫుల్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఆ విధంగా మేము స్టార్ట్ చేసినాం. రోజులైనాక లాక్డౌన్ ఆ టైంలో అప్పుడు గాంజా బంద్ చేసినారు కదా. అవును, ఓకే. ఆ గాంజా బంద్ చేయడంతో ఏమైందంటే, ఇంకా గాంజా దొరకలేదు, ఇప్పుడు బౌండ్ కూడా దొరకలేదు, బయటికి వెళ్ళని ఇస్తలేరు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పినాడు, అరే టాబ్లెట్స్ దొరుకుతున్నాయి, టాబ్లెట్స్ వేసేసుకుందాం, ఆయిల్ దొరుకుతుంది, ఆయిల్ తీసేసుకుందాం, ఇదైతే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది కానీ ఇది ఒకటే దొరుకుతుంది, అది కూడా ఫుల్ టైం పడుతుంది అని చెప్తే, అదేంది అని చెప్పేసి దాని గురించి తెలుసుకోవడం, ఆ విధంగా దాని గురించి మేమందరం, అది ఇప్పుడు ఒక బాక్స్ వచ్చేసి 3000, అలా టాబ్లెట్ స్ట్రిప్ వచ్చేసి 300 ఉంటుండే. మెడిసిన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. అంటే ఇది డేవిడ్ ఒక మాట, మనం ఇదేదో తెలియని వాళ్ళకి చెప్తున్నామా, లేకపోతే జనరల్ యూత్ అందరికి విషయాలని తెలుసు అంటావా? ఇవన్నీ ఆల్రెడీ తెలుస్తాను, తెలిసే ఉంటాయి కదా. తెలిసే ఉంటాయి. ఇది ఏంటంటే అన్న, ఇప్పుడు షోక్ కదన్న, ఇప్పుడు అరే పలానోడు గాంజా తాగుతున్నాడు అంటే వానితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళతో ఉంటే ఎట్లా ఫీల్ అవుతారు అంటే, అరే నా వెనకాల సైతో క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన ఇవ్వలేమన్నారు. ఆ మత్తు గురించి ప్రయత్నిస్తున్న టైంలో గొడవలు అయిపోతాయి అన్న. కామన్ గా ఫ్రెండ్ సర్కిల్ పెరిగినప్పుడు ఏమైతుందంటే, ఎవరైనా ఏమన్నా గానీ ఫోన్ చేసి, అరే పలానోడు ఉన్నాడు రా క్యాండిడేట్, వాడిని పిలిస్తే మొత్తం సైలెంట్ అయిపోతారు అందరూ అన్న సిచ్యుయేషన్ కి వచ్చినప్పుడు పిలుస్తారు ఫ్రెండ్స్. పోదాం అన్న టైం మేము ఏమంటామంటే, మాకు ఏమైనా స్పాన్సర్ ఇస్తే మేము వస్తాం, లేకపోతే రాము అన్నప్పుడు వాళ్ళు ఒక 500 అట్లా లేకపోతే 1000 అట్లా మనీ మాకు ఇస్తుండే. మరి అట్లా ఇప్పుడు గ్యాంగ్ ఫైట్స్ కి అలవాటు అయినాడు. మరి ఇంకా చెప్పాలంటే ఈ బెట్టింగ్ సైడ్, ఈ అఫేర్ సైడ్ అటు ఏమన్నా ఆకర్షించబడ్డావు డేవిడ్, లేకపోతే ఇక్కడే స్టక్ అయిపోయినావా? లేదన్న, బెట్టింగ్స్ కూడా ఆకర్షించబడ్డా. ఎట్లా అంటే అన్న, గ్యాంగ్ లో అన్నప్పుడు ఒక గ్యాంగ్ లో కూర్చున్నప్పుడు ఎవడొక్కడు ఉంటాడు బెట్టింగ్ సంబంధించినాడు. వాడు బెట్టింగ్ కోసం మనీ వేస్తుండే, మనీ వేసి మళ్ళీ వాడు మాకు స్పాన్సర్ చేపిస్తుండే, తాగరా అని ఇప్పిస్తుండే, వాడే తెస్తుండే. ఇప్పుడు మొత్తం బెట్టింగ్ ట్రెండ్ అన్న. ఇప్పుడు పని చేస్తే కొన్ని పైసలు వస్తాయి, అదే బెట్టింగ్ చేస్తే ఏం కష్టం లేకుండానే పైసలు వస్తున్నాయి. కూర్చున్న కాడనే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఒక 500 వేస్తే 1000 కొట్టేస్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం కాన్షియస్ ఉండదన్న, డబ్బులు కావాలి. ఆ సబ్స్టెన్స్ గురించి చూస్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తుంది. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా మనం ఇంకా ఇనాం ఎవరికి చర్చ్ లో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసిన అన్న. అంటే లవ్ అఫైర్స్ ఉండే అన్న. అట్రాక్షన్ అనేది మొదలైతుంది గాంజా కొట్టినప్పుడు. ఆటోమేటిక్ గా అమ్మాయిలు అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఆ ఆతృతను పెంచేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అనేది చిన్నపిల్లనా పెద్ద పిల్లనా అవన్నీ ఏముండదు. ఒక కైండ్ ఆఫ్ రష్ ని ఇట్ ఇస్ క్రియేటింగ్ ఇన్ a person's body which is so unusual and ఎగ్జాక్ట్లీ. సో డియర్ ఫ్రెండ్స్, మనం గమనించాలి ఏంటంటే, ఒక్కటే కదా అని మనం ఎంటర్ అయితే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. డేవిడ్ చెప్తున్నాడు కదా ఏంటంటే, ఈ స్టార్టెడ్ విత్ స్మాల్ సిగరెట్ అని స్టార్ట్ చేసినాడు, దాని తర్వాత ఇంకోటి. సో ఎడిక్షన్ ఈజ్ అ వెబ్, ఇట్స్ లైక్ అ నెట్ అనమాట. సో ఏదో జస్ట్ ఒక్క దగ్గర నేను ఉంటా అంటే లేదా అన్నిట్లో పట్టబడతాం. ఇట్లాంటి టెండర్ ఏజెస్, వాళ్ళ ఏజెస్ చూస్తున్నాం కదా, 6th క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్, అట్లాంటి పరిస్థితులు వెళ్తుందంటే నిజంగా పాపం యొక్క తీవ్రత ఈ లోకంలో ఎట్లుందో మనకు అర్థమవుతా ఉన్నది. ఇంతకు ముందు ఎప్పుడు మనం వినని థింగ్స్ ని మనము ఈ రోజుల్లో చూస్తున్నాం కదా. దిస్ ఇస్ అ టైమ్ వి నీడ్ టు బి అలర్ట్, దిస్ ఇస్ అ టైమ్ వి నీడ్ టు వేక్ అప్,
దిస్ ఈస్ అ టైమ్ వీ నీడ్ టు రీచ్ అవుట్ టు దోస్ ఇన్ నీడ్. మన చర్చ్ గ్రూప్స్లో, మన ఫ్యామిలీస్లో, మన రిలేటివ్స్లో, మన చుట్టూ ఉన్న నైబర్స్లో కీపింగ్ అన్ ఐ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో డేవిడ్, ఎలా మరి అంటే వాజ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్? నీ కంట్రోల్లో ఉందా? నేను నా కంట్రోల్ అవి పెట్టుకుందాం అనుకున్నా కానీ అవి నన్ను కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసినాయి. ఏ విధంగా అంటే నేను రోజుకి ఒక 3 times అన్నం తింటున్నా అంటే 3 times అన్నం తినడం పక్కా పెట్టేసి ఫస్ట్ ఇదే తాగుదాం. బ్రష్ కూడా వేస్తానో లేదో గానీ పొద్దున్న లేవగానే అది ఉండాలి ఖచ్చితంగా. ఎట్లా అంటే మాకు అన్నం ఉన్నా లేకున్నా ఏమన్నా వాటర్ కూడా ఉన్నాయా లేకున్నా అవన్నీ ఏం అవసరం లేదు. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటుండే, అది తీసుకొని మా జంగల్లోకి వెళ్ళిపోతుండే, ఆడ కూర్చొని ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే. ఇంటికి ఏం చెప్తున్నా అంటే ఇంటికి వచ్చేసి స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి, లేదంటే అది కూడా లేదు. మాకు అలవాటు పడిపోయింది. అది లేదనుకో ఒక రోజు నిద్ర లేదు, మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఏం చేయాలి ఏం అర్థమవుతుండేది కాదు. ఎవరైనా ఏమన్నా అన్నారనుకో కొట్టేయడం. ఇంకా దీని కంట్రోల్లోకి నేను వెళ్ళిపోయినా కానీ నా కంట్రోల్లోకి మళ్ళీ తెచ్చుకోవాలంటే నా వల్ల అయ్యేది కాదు. ఇంట్లో తెలిసిపోయింది, వీడు గాంజా తాగుతున్నాడు, మొత్తం చాలా గలీజ్గా అయిపోయినాడు వీడు. చర్చ్ లో కూడా చెడ్డ పేరు వచ్చేసింది. ఇంకా చర్చ్ లో మా డాడీ వాక్యం అప్పుడప్పుడు చెప్పడానికి పోయినప్పుడు, మీ కొడుకే సక్కలేడు, మీ కొడుకు అట్లా రోడ్ల పైన గాంజా తాగుకుంటా సిగరెట్లు తాగుకుంటా తిరుగుతూ నువ్వు వాక్యం చెప్తే మేమే వినాలని చెప్పేసి మా డాడీకి ఇంకా ఫేస్ కి అనేసి ఇంకా మా డాడీ చర్చికి పోవడం బంద్ చేశాను. నా వల్ల మమ్మీ, మా డాడీ, మా సిస్టర్ కూడా సఫర్ అవ్వడం స్టార్ట్ అయిపోయి, దీని వల్ల ఏంది ఇదంతా అని చెప్పేసి ఆ దేవునితో దూరం అవ్వడం ఏంది, చర్చికి దూరం అయింది. మా డాడీ, మా మమ్మీ వీళ్ళందరూ మెంటల్ కండిషన్ అనేది చాలా ఇదైపోయింది వాళ్ళకి కూడా. సో వి సీ ద కాస్ట్ దట్ హీ హ్యాడ్ టు పే. హిస్ హెల్త్ ఇస్ గాన్. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆహారం లేకుండా దాన్నే కోరుకోవడం జరుగుతుంది. ఆయన టైం అంతా పోతుంది, యవన జీవితం అంతా పోతుంది అంతా. అట్ ద సేమ్ టైం ఏం పర్పస్ లేకుండా, గురి లేకుండా, గురి లేని బ్రతుకు ఎరాయే అపవాదికి అన్నట్లుగా అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో, చర్చ్ లో అన్ని రకాలుగా ఎంతో లాస్ ని ఇట్ కాస్టెడ్ హిమ్ సో మచ్. లాస్ట్ మూమెంట్ ఎప్పుడు వచ్చేసింది అంటే నాకు ఏం అర్థం కాని పరిస్థితి. ఇంకా నేను దాని నుంచి బయటపడలేకపోతున్నా. మా ఇంట్లో పరిస్థితి తెలిసిపోయింది, ఏంది వీడు మొత్తం ఇట్లా బక్కగా అయిపోయిండు, దాన్ని మానని అంటున్నాడు, వదిలేని అంటున్నాడు, వీడిని ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా డాడీ మమ్మీ వాళ్ళని స్ట్రిక్ట్ చేసేసినారు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవద్దు అని చెప్పేసి బయట గొల్లం పెట్టేసి తాళం వేసడం, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చేసినాయి ఇంట్లో. ఒక్క ఛాన్స్ దొరికితే బయటికి వెళ్ళిపోయి తాగేసి వద్దామన్న మైండ్ సెట్ వచ్చేసింది. అయితే ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసిన, ఒక ఛాన్స్ దొరికింది. బయటకు వెళ్ళినా అంటే ఇంకా ఇంటికి రాలేదు. 8 days 9 days మొత్తం బయటనే ఉన్నా. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లెలు వాళ్ళందరూ కూడా వీడు ఏమైపోయిండు, అసలు ఉన్నాడా, బతుకున్నాడా, లేకపోతే చనిపోయినాడా అనే సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చేసింది. ఆ విధంగా ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి మా డాడీది బండి తీసుకొని దానికి గిరి పెట్టేసి దానికి వచ్చిన డబ్బులు తీసుకొని నేను కూర్చున్న కాడికే ఫ్రెండ్స్ తోని బిర్యానీ తెప్పియమనడం, వాళ్ళు మందు తాగుతుంటే మందు తెప్పియమనడం, ఇంకా నేను గాంజా తెచ్చుకోవడం, టాబ్లెట్స్ తెచ్చుకోవడం అన్ని చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న డబ్బులు చూసి నాకు బీర్ ఇచ్చినారు. నేను ఎప్పుడు ఎక్కువ తాగాను బీర్, గాంజా ఒకటే తాగేటోని. అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఎంజాయ్ కదా అని చెప్పేసి ఆ టాబ్లెట్ నేను ఆల్రెడీ ఒక 5 వేసుకున్నా. అట్లాంటి నాకు బీర్ ఇచ్చి దాంట్లో నాకు ఒక టాబ్లెట్ వేసేసి తాగురా అని చెప్పేసి నాకు ఇచ్చినారు. నేను తాగను అన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తాగు, ఇదే మంచిగా మనం ఎంజాయ్ చేస్తున్నాం, దీన్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నాకు ఇచ్చినారు. నేను తాగినాక అవుట్ అయిపోయినా, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. నేను ఏమనుకున్నా అంటే నేను 4 రోజులు అవుతుంది ఇంటి నుంచి వచ్చి అనుకున్నా. కానీ నేను మొత్తం అంత అయిపోయినాక ఇంటికి పోతే నాకు చెప్తున్నాను, నువ్వు 10 days అయిపోయింది ఇంటికి రాలేదు, మొత్తం ఆ బట్టలు చూస్తే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ మొత్తం బురద అయిపోయినాయి. ఏమైందని చెప్తే మా డాడీ చెప్తున్నారు, నువ్వు జంగల్లో ఉన్నావు, నేను కొట్టినారు, వీడియో తీసినారు, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అయితలేదు, మొత్తం తాగి బురదలం అనుకుంటున్నావు, కింద బుర్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు ఏం అర్థం అయితలేదు అని చెప్పినారు. ఆ విధంగా నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ వీడియో తీసేసి మా డాడీకి పంపించినారు. మా ఫ్రెండ్స్ ఏం చేసినారంటే ఎవరైతే తాపించినారో వాళ్ళే నన్ను కొట్టుకుంటా బండి మీద ఇంటికి తీసుకొచ్చినారు. నాకు కాన్షియస్ లేదు. నాకు 5-6 టాబ్లెట్స్ అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటేనే మొత్తం ఏం చేస్తున్నాం అర్థం కాదు. అట్లాంటిది 5-6 టాబ్లెట్ వేసుకొని నేను అవుట్ అయిపోయిన టైంలో నన్ను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి పెడితే పొద్దున మా డాడీ ఊరికి వెళ్దాం అని చెప్పేసి నన్ను ఊరికి తీసుకోపోతా అని చెప్పి బండి మీద తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్ లా జాయిన్ చేసినారు. సో కంప్లీట్లీ హి లాస్ట్ హిమ్సెల్ఫ్. సో ఇంతవరకు మీరు మాతో షేర్ చేసుకున్నారు కదా డేవిడ్ అండ్ ఇమ్మాన్యుయల్, ఎట్లాంటి రఫ్ జర్నీ గుండా మీరు ప్రయాణం చేసినారో. ఇప్పుడు ఒక 1-2-3 పాయింట్లో
ఎలాగా మీరు బయటికి వచ్చారు, ఎట్లా అంత ఘోరమైన పరిస్థితి నుంచి హౌ డిడ్ యూ ఓవర్కమ్, హౌ డిడ్ యూ కమ్ అవుట్ అనేది విల్ యూ షేర్ విత్ us? అంటే నేను ఎట్లాంటి టైంలో అంటే చాలా ఒక ఇంటర్ వరకు 10th వరకు చాలా డిఫరెంట్ వేలో నడిచిన. ఇంటర్ తర్వాత నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే సప్లీ. ఓకే. నాకు చదువు పోయింది, నా మ్యూజిక్ అనే ప్యాషన్ ఉండే అది కూడా పోయింది, అన్ని పోయినాయి. అన్ని పోయిన తర్వాత ఇక లైట్ అనే జీవితంలో ఉన్నా నేను. ఓకే. అంటే నేను ఎట్లా అంటే ఎక్కువ ప్రైవేట్ గా ఉంటుండే, దాచుకొని చేయాలా, ఏం కనిపించదు ఎవరికి అని ప్రైవేట్ గా ఎక్కువ లైఫ్ లీడ్ చేసిన. కానీ ఎప్పుడైతే సప్లీ పడ్డదో నాకు ఇక ఆన్సర్ లేకుండా అయిపోయింది. ఓకే. అరే ఇప్పుడు ఎవరికి ఏమన్నా పాస్ అయినామని అడిగితే ఎట్లా, చర్చిలో అడిగితే ఎట్లా అని మొత్తం అని చాలా అది అయిపోయింది. కానీ నాకు అది లైట్ లాగానే ఉండే, ఆలోచిస్తుండే కానీ ఏం కాదు లైట్, ఇది ఒక జీవితమే కదా ఏం కాదని ఉంటుండే. డాడీ ఏమన్నాడు, ఇట్లా సప్లీలు పెట్టుకుని ఉన్నావు కదా, బైబుల్ కాలేజ్ వెళ్ళు, టైం వేస్ట్ ఎందుకు చేస్తావు ఇంట్లో ఉండి అని అన్నాడు. అంటే వాళ్ళకి అంటే నేను నడుస్తున్న పాత అర్థమైంది, చాలా బాధపడుతుండే వాళ్ళు. కానీ ఇక డాడీ బైబుల్ కాలేజ్ అని ఒక వే చూపించినాడు. ఓకే. అయితే అంటే నేను వెళ్ళా డాడీ అని చాలా చేసిన. ఓకే. అయితే వచ్చిన తర్వాత దేవుడు ఎట్లా పట్టుకున్నాడు అంటే, బైబుల్ కాలేజ్ నా టర్నింగ్ పాయింట్. దేవుడు ఎట్లా పట్టుకున్నా అంటే వాక్యం ద్వారా, అన్న వాళ్ళ మాదిరికరంగా. అంటే ఆ లవ్ నేను ఎక్కడ చూడలే, ఇంట్లో పేరెంట్స్ దగ్గర తప్ప ఎక్కడ చూడలే బయట. క్రైస్ట్ లవ్ అనేది సామాన్య దగ్గర చూసి నేను ఇన్స్పైర్ అవ్వడం ద్వారా నాకు చాలా ఇక మొత్తం అది ఎట్లా మర్చిపోయినా నాకు తెలియదు, దేవుడే నడిపించినాడు. నాకు ఒక్క వాక్యం ద్వారా ఏంటంటే 1 John 2:15 ద్వారా, అంటే ఫాదర్ లో మీలో లేదు అనేది ఆ ఒక్క మాట నాకు చాలా అదనిపించింది. అరే నేను ఒక పాస్టర్ కొడుకుని, నేను అసలు నన్ను దేవుడు ప్రేమిస్తలేడా, నేను ఉన్నానా లేనా, ఏంది జీవితం అనే క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు దేవుడే నన్ను, ఆయనకు సరెండర్ అయినప్పుడు దేవుడే నన్ను ఇప్పటి వరకు నడిపించినాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇప్పుడు జీవించడానికి దేవుడు కృప చూపించి నడిపించినాడు. Praise the Lord, Emmanuel. Truly, at the moment of failure, at the moment of loss, అన్ని emptiness లో ఉన్న అలాంటి పరిస్థితిలో, when you turn to Christ and you surrendered yourself, when you gave time to Bible study, దేవుని వాక్యానికి, దేవుని ప్రజల మధ్యలో ఉండడానికి అట్లా నువ్వు ఇష్టపడినప్పుడు, దేవునికి నిన్ను నువ్వు అప్పజెప్పుకున్నప్పుడు, then God began that transformation in your life. David, will you also share ఎట్లా నువ్వు when did you surrender and come out of all of that? అయితే when I was in rehab, ఎప్పుడైతే నేను రిహాబ్ లో వేసినారో అప్పుడు నేను కాన్షియస్ లో లేను. ఫస్ట్ రిహాబ్ లో వేసినప్పుడే నేను పైన ఐసీయూ అని ఒకటి ఉంటది, దాంట్లో వేయడం జరిగింది. ఆ విధంగా నేను ఐసీయూ లో పోయినాక వాళ్ళు మొత్తం, అంటే అది ఎట్లుంటా అంటే ఒక జైల్లోకి ఉంటది రిహాబిలేషన్స్ అనేది. రిహాబ్ లో పోయినాక వాళ్ళు మొత్తం 4 గోడల మంది బయటికి వెళ్తే ఒక బెడ్ దిగి ఇట్లా నడిస్తే ఎటు పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని క్వశ్చన్లు వేసేటోళ్ళు. ఇంకొక జైల్ టైప్ అంతే. ఒక జైల్ టైప్. మొత్తం నా వెనకాల ఒక 4 మెంబర్స్ ఉండేటోళ్ళు, వీడు ఏం చేస్తాడు అని చెప్పేసి. అయితే నేను వాళ్ళకి తెలియకుండా బాత్రూమ్ లో పోయినప్పుడు నా జేబులో పిల్స్ ఉన్న సంగతి నాకు తెలియదు. నా జేబులో 10 mg టాబ్లెట్స్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. దాన్ని సగం తీసుకొని డైలీ అన్నం తినే ముందు లేకపోతే అన్నం తిన్న తర్వాత సపరిస్తూ పండుకునేటోని. ఆ విధంగా 4 days గడిచిపోయినాక ఆ టాబ్లెట్స్ పవర్ అనేది వెళ్ళిపోయింది. ఇంత 1 week అయిపోయినాక వెళ్ళిపోయింది. నన్ను కింద ఒకటి క్లాస్ రూమ్ ఉంటది, అందులో వేయడం జరిగింది. అందులో ఏంటంటే డైలీ ఇంకా తాగుబోతూ ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, వచ్చే నష్టాలేంటి, అవన్నీ చూపిస్తాడు. అప్పుడు మా డాడీ వచ్చినారు. మా ఫ్యామిలీ మీటింగ్ అని చెప్పేసి నన్ను ఆఫీస్ రూమ్ కి పిలిచి, మా డాడీ అడుగుతున్నాడు ఏమంటే, నువ్వు మారినావు, ఇప్పుడు నువ్వు ఏం చేసినావు తెలుసా, అసలు నేను ఇక్కడ ఎందుకు వేస్తున్నా అని తెలుసా నీకు, కానీ కొన్ని క్వశ్చన్స్ వేసినాడు. నేను అన్నా నాకేం తెలియదు, నువ్వు నన్ను ఎందుకు వేసినావు కూడా తెలియదు, ఎవరు వేపించినారో అది మాత్రం తెలుసు, బయటకు వచ్చినాక చూపిస్తా ఎవరు వేసినారు అని నేను ఆ మైండ్ సెట్ లో ఉండే. కానీ మా డాడీ ఒక మాట ఏమన్నారంటే, సిగరెట్లు తాగుతున్నావు లోపట అన్నాడు. లేదు, సిగరెట్లు 2 వేస్తున్నారు, ఒకటి తాగుతున్నా ఒకటి వేరేళ్ళకి ఇచ్చేస్తున్నా అని అబద్ధం చెప్పిన. అయితే అబద్ధం చెప్పినాక ఇట్లయితే నువ్వు మారవు, ఇట్లయితే నేను ఇంటికి తీసుకుపోయినా భయం నాకు పెట్టేసినారు. ఇంకా భయంతోనే ఏడ్చుకుంటూ ఇంట్లో ఇక నన్ను బయట పోనీయరు, ఏంది పరిస్థితి అనే ఆలోచనలో నేను క్లాసులు కూడా వినేటోని కాదు, అందులోనే కూర్చునేటోని, అన్నం కూడా తినేటోని కాదు.
ఆ విధంగా ఫుల్ బాధ అవుతుండే. మెల్ల ఒక్కొక్క రోజు పెరుగుతుండే. ఏమని, అరే నేను చేస్తున్న పాపాలు, అరే నేను బయట ఇట్లుండే అని చెప్పేసి మెల్లగా నైట్ పండుకున్నప్పుడు కళలు వస్తుండే, అదే డిస్టర్బ్ అవుతుండే. ఓకే. ఏం అర్థంగా అయిపోతుండే. అసలు ఏం చేస్తున్నా నేను, నాకు ఎందుకు ఇట్లా కళలు వస్తున్నాయి, నేను పాతవి ఇట్లుండే అని మెల్ల నాకు అది మొత్తాన్ని దిగిపోయినప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది నేను. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ గిల్ట్ అండ్ రిమోర్స్, షేమ్ దట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ త్రూ కదా. అరే ఇట్లా జరిగిపోయింది అని చాలా ఒక ఎంతో అవమానకరమైన, లేకపోతే ఒక అంటే నీ పాపం గురించి అయిన చింత నీలో కలిగింది కదా. అప్పుడు ఆ విధంగా అట్లా జరిగినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, అరే దేవునికి ప్రార్థన చేసుకున్నాం, దేవుడు క్షమించే దేవుడు కదా, ప్రార్థన చేసుకుంటే క్షమిస్తాడు దేవుడు, ఒక్క ఛాన్స్ అడుగుదాం దేవునికి, ఈసారైనా మారుస్తాడేమో నన్ను అని చెప్పేసి నేను ఒకసారి జస్ట్ ఆలోచించిన అంతే. నైట్ నాకు తెలియకుండా నాకు ఫుల్ బాధ, ఫుల్ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నా ఏం అర్థమైతలేదు. మా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు అంతగానం, ఎందుకు ఏడుస్తున్నావు అంటే తెలియదు, ఫుల్ బాధ వస్తుంది అది అని అంటే. పొద్దుగాల లేచినాక దేవునికి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను బయటకు వెళ్ళినాక ఒక మంచి వ్యక్తిగా మార్చి ప్రభువా, నీ చిత్తం అయితే నన్ను మొత్తం నీ వాక్యంలోనే, నేను వద్దనుకున్నా కూడా నీ వాక్యంలోనే ఎదగాల, నీ వాక్యంతోనే ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నా. 2 పెట్టుకున్నా. ఒకటేమో బయటికి వెళ్ళినాక ఇట్లా నీ వాక్యంతోనే పెరగాల, ఇంకా అట్లేం కాకపోతే నన్ను ఎవరైతే ఇక్కడ వేసినారో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇట్లా మోసం చేసినారో వాళ్ళని నేను చంపేసి జైలుకి వెళ్ళిపోవాలా, ఒక రౌడీ షీటర్ లెక్క ఒక జిందగీ అట్లా గుజారిద్దాం అని చెప్పేసి అనుకున్నా. కానీ దేవుడు అదే విధంగా బయటికి ఇట్లా వద్దామన్న 1 year ఎండింగ్ అప్పుడు ఎట్లైనా ఖచ్చితంగా ఇంటికి తీసుకుపోతారు అనే ఆలోచన రియా వాళ్ళు మాట్లాడుతుంటే విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ డాడీ వచ్చినారు నీకు తీసుకుపోవడానికి అని అంటే నేను వెళ్ళినప్పుడు మా డాడీ వాళ్ళు ఏమన్నారు, బయటికి తీసుకుపోతున్నాం, ఇప్పుడు మంచిగా ఉంటావు అది అని అంటే, మంచిగా ఉంటాడు డాడీ, ఇప్పుడు నేను మారిపోయినా అది అంటే, మరి బయటికి వెళ్ళినాక ఏం చేస్తావు అన్నారు. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అరే అవును, నేను బయటికి పోయినాక ఏం చేస్తా, నిజంగా ఏంది పరిస్థితి అన్న ఆలోచనలు ఉన్నప్పుడు రిహాబిలేషన్ సార్ ఆయన డైరెక్టర్ ఏమన్నారంటే, బైబిల్ కాలేజ్ అనేది ఉంటది, ఆడ నువ్వు చదువుకున్నావు అనుకో మంచిగా ఉంటావు, మంచిగా అవుతావు అది అని చెప్తే, మా డాడీ నేను మాట్లాడతా అని చెప్పేసి నన్ను మళ్ళీ లోపల పంపించేసి నెక్స్ట్ డే నన్ను బయటికి తీసుకురావాలి. నేను వచ్చుడు 3 days అయినాక బైబిల్ కాలేజ్ లో ఎంట్రీ కొట్టిన. బైబిల్ కాలేజ్ లో ఎంట్రీ కొట్టినాక నాకు అప్పుడు తెలుస్తుంది, అరే రక్షణ అంటే ఇదా, పాపాలు ఒప్పుకోవడం రక్షణ అంటారా. నేను అయితే పాపాలు ఒప్పుకున్నా అని చెప్పేసి నాకు ఫుల్ సంతోషం వచ్చేసింది. దేవుడు నన్ను మార్చినాడు అనుకున్నా, కానీ అది నిజమో కాదు అని నాకు ఒక క్లారిటీ లేకుండే. దేవుడు ఇంత గొప్పోడా, యేసు మన కోసం ఈ విధంగా చనిపోయి తిరిగి లేచినాడా అని చెప్పేసి బైబిల్ కాలేజ్ లో డెవోషన్ లో గానీ క్లాసెస్ లో గానీ సార్ వాళ్ళు మాట్లాడడం, ఆ విధంగా నేను వింటున్న కొద్దీ నేను స్టడీ చేసుకోవడానికి దేవుడు వాక్యం ఉపయోగపడింది అనమాట. అండ్ ఆల్సో ఫెలోషిప్, నీతో పాటు ఉన్న వాళ్ళు మళ్ళీ అట్లా తాగింటే నువ్వు మళ్ళీ ఆకర్షించబడ్డాడు కానీ బికాజ్ యూ హ్యాడ్ అ గాడ్లీ ఫెలోషిప్. Absolutely. That made a difference. Thank you David. Thank you so much David. Thank you Emmanuel. ఇంత క్లియర్ కట్ గా మా కళ్ళకి కట్టినట్టుగా మీ లైవ్స్ ని మీరు ఏ రకంగా ఇట్లాంటి అడిక్షన్ డిజార్డర్స్ లోకి వెళ్ళి దేవుడు మిమ్మల్ని ఎట్లా బయటికి నడిపించినాడు అనే వాటిని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. డేవిడ్ అండ్ ఎమాన్యుయల్, మీరు చిన్నగా ఇప్పుడు చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఎపిసోడ్ వాచ్ చేస్తున్నారో, మీలాగా అంత చిన్న ఏజ్ నుంచి యూత్గా ఉన్నారో, యంగ్స్టర్స్గా ఉన్నారో, క్రిస్టియన్ యూత్గా అని పిలువబడుతున్నారో, వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి అంశాల్లో పట్టబడి ఉంటే అట్లాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారు? ఒక చిన్న మాటలో చెప్పగలరా? మేబీ డేవిడ్ కెన్ స్టార్ట్. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ విధంగా అవ్వడానికి కారణం అనేది ఫ్రెండ్స్ అని చెప్పలేం, కానీ మన లోపల వచ్చే ఆలోచన కూడా అట్రాక్షన్ కూడా అవ్వచ్చు. అయితే నేనేం చెప్తున్నా అంటే, మన పేరెంట్స్ కాకపోతే ఇంకెవరైనా స్పిరిచువల్ లీడర్స్ కానీ ఎవరైనా సరే మనకు ఒక గైడెన్స్ అనేది, మంచి గైడెన్స్ ఇస్తారు. వాళ్ళని మనం తీసుకొని ఆ విధంగానే వెళ్ళిపోవాలి. మనం ఒక బౌండరీస్ బిల్డ్ చేసుకోవాలి. లోకం వైపు ఆశలు అవన్నీ పెట్టుకున్నామంటే మనం కంట్రోల్ చేసుకుంటామని ఆలోచన వస్తుంది, కానీ మనం కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి స్పిరిచువల్ ఫెలోషిప్ అనేది మెయింటైన్ చేయాలా, దేవుని వాక్యం అనేది చదువుతుండాలా, చర్చికి వెళ్తూ ఉండాలా, అన్ని చేస్తూ ఉండాలి. ఒక్కసారి కూడా అనుకోవద్దు ఇది ఒకసారి కదా ఏం కాదు అది అనుకున్నానంటే కథం, ఇంకా బయటకు రాలేము, అది మన చేయి దాటిపోతుంది. థ్యాంక్ యూ David. Emmanuel, will you also please share?
ఏంటంటే అక్క, ఫ్రీడమ్ గురించి పరిగెత్తొద్దు. ఈ లోకంలో ఉన్న ఫ్రీడమ్ గురించి పరిగెత్తితే మాత్రం మనకి డిస్ట్రాక్షన్ వస్తది. ఫ్రీడమ్, రియల్ ఫ్రీడమ్ అయితే ఓన్లీ జీసస్ క్రైస్ట్ లోనే ఉన్నది. కష్టం వచ్చినా గానీ వెను దిగకుండా రియల్ గా దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుయల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూసాం కదా డేవిడ్ అండ్ ఇమాన్యుయల్ మనతో ఎంత ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ లైఫ్స్ ని మనతో షేర్ చేసినారు, విత్ ఓన్లీ ఇంటెన్షన్ దట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ, ఒకవేళ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మీరు ఒకవేళ అట్లాంటి వ్యసనాలకి పట్టబడి ఉన్నట్లయితే, దెర్ ఇస్ వన్ థింగ్ వీ కెన్ రిమెంబర్, దట్ దెర్ ఇస్ హోప్ ఇన్ జీసస్. యేసయ్యలో మనకి ఎల్లప్పుడూ నిరీక్షణ ఉన్నది. ఏది కూడా, ఏ సిచ్యువేషన్ కూడా హోప్లెస్ కానే కాదు. అది యేసు వైపు మనం తిరిగి చూసినట్లయితే తప్పకుండా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనని దానిలోంచి బయటికి తీసి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే బైబిల్లో కూడా మనం చూస్తాం, అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ గెరాసేను పరిస్థితి దయ్యం పట్టినవాడు ఉన్నప్పుడు ఎంతో సేనా దయ్యముల చేత బాధింపబడి ఎవరికి ఆయన లెక్క లేకుండా, ఎవరు ఆయనని పట్టలేనంత తమను తాను హర్ట్ చేసుకుంటూ, తమను తాము గాయపరుచుకుంటూ, సమాధులలో ఎవరు ఉండని స్థలములలో నోబడీ కుడ్ కంట్రోల్. హీ వాజ్ అ మ్యాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బికాస్ హీ వాజ్ నాట్ జస్ట్ అ మ్యాన్, హీ బికేమ్ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ డీమన్స్. అట్లాంటి పరిస్థితిలో నిజంగా డేవిడ్ వాళ్ళు చెప్పింది కూడా అదే కదా, దే వర్ అవుట్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు one unique thing about that passage is the demon person does not search for Jesus. Exactly. Jesus goes in search of that guy. Jesus goes in search of him. Exactly. So Jesus is still searching for such people. Absolutely. And giving them hope. వాళ్ళకి నిరీక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు. అబ్సల్యూట్లీ. మనల్ని నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చెను అన్న వాక్యము ఎంత సత్యమైనది, అది ఎంత అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ ఫెయిత్ఫుల్ సేయింగ్ అని మనం చెప్పక మానలేం. సో శామ్, లైక్ యు వర్ టెల్లింగ్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు, అడిక్షన్ ఏదన్నా అవ్వచ్చు, ఇప్పుడు చూస్తున్నాం మనందరం కావచ్చు, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్సైడ్ అవర్ హార్ట్, ద రూట్ ఇస్ అవర్ హార్ట్, మన హృదయం అని చెప్పావు కదా. ఆర్ దేర్ ఎనీ ప్రాక్టికల్ టిప్స్ దట్ యూ కెన్ గివ్? We can remember the word free, F-R-E-E. Okay, F-R-E-E. Yeah, free. So we need to be free. If we are free, we need to make other people free. మనం ఒకవేళ స్వేచ్ఛతో ఉంటే ఇతరు కూడా ఇటువంటి వాటి నుంచి పట్టబడుకున్నట్లు జాగ్రత్త పడాలి. సో ద ఫస్ట్ థింగ్, F స్టాండ్స్ ఫర్ ఫేస్ ద ట్రూత్. లైక్ దే ఆర్ అగ్రీయింగ్ రైట్ నౌ. మేము రియలైజ్ అయ్యాము, ఇది తప్పు, ఇది చేసే దాంట్లో పట్టబడిపోయినాం, మేము ఎన్స్లేవ్ అయిపోయినాం. బైబిల్ చెప్తుంది కదా John 8:34లో, హీ హూ కమిట్స్ సిన్ ఇస్ ద స్లేవ్ ఆఫ్ సిన్. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపానికి బానిస అని చెప్తాను. సో బానిసలు అయిపోయినామని రియలైజ్ అవ్వాలి. దెన్ వాట్ షుడ్ వీ డూ? రిపెంట్ అండ్ రిమూవ్. రిపెంట్ అంటే మెటనోయా, చేంజ్ ఆఫ్ మైండ్. ఇట్స్ బేసికలీ ఫస్ట్ చేంజ్ ఆఫ్ మైండ్, దెన్ ద చేంజ్ ఆఫ్ బిహేవియర్. మనసు మారినప్పుడు, అందుకే తెలుగు బైబిల్లో చాలా బాగుంది పదం ఏంటంటే మారు మనస్సు. సో మారు మనస్సు కలగాలి. మారు మనస్సు కలిగి పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టుటకు మనం సిద్ధపడాలి. నెక్స్ట్ F-R-E. E స్టాండ్స్ ఫర్ ఎంగేజ్ విత్ వర్డ్ అండ్ స్పిరిట్. వాక్యముతో, పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారమై ఉండాలి. అబ్సల్యూట్లీ. Psalm 119:9 says కదా, how can a young man cleanse his way? By taking heed according to your word. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యము ఇందాక వారు కూడా చెప్తున్నారు కదా, వాక్యం ఎంటర్ అయిన వెంటనే ఇటువంటి వాటి పట్ల మన అభిప్రాయం మారుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తప్పకుండా వీ నీడ్ టు రీడైరెక్ట్ అవర్ లైఫ్స్. బైబిల్ అనే GPS దగ్గరకు వచ్చి, దేవా నా పాత్ ని రీడైరెక్ట్ చేయని వాక్యంలోకి మనం వచ్చినప్పుడు గాడ్ విల్ రీడైరెక్ట్ అవర్ లైఫ్స్. ఒకవేళ ఎక్కడ తప్పు టర్న్స్ తీసుకున్నప్పటికీ గాడ్ విల్ ఆల్వేస్ బ్రింగ్ us back on track when we seek his help through the word of God. Yeah, and the fourth is establish yourself in godly fellowship and purpose. That's so important. Yeah, సో ఇందాక వాళ్ళు చెప్పిన సాక్ష్యంలో కూడా అదే మెయిన్ ఏంటంటే, దైవికమైన సహవాసం కింద వస్తే డెఫినెట్లీ దెల్ బి ఎ చేంజ్. సో అవర్ ఫెలోషిప్ ట్రూలీ మ్యాటర్స్ అండ్ ఆల్సో ఆ పర్పస్. ఎందుకున్నాం? వీఆర్ నాట్ జస్ట్ హియర్, ఇక్కడ జస్ట్ ఏదో ఉట్టి ఉద్దేశం జీవితం గడిపేయడానికి లేము, ప్లెజర్ ఆనందించి జీవితం నాశనం చేసుకోవడానికి లేము. దేవుడు మనల్ని సృష్టించిన పర్పస్ ఒకటి ఉంది, ఆయనను తెలుసుకోవడం, ఆయనలో నాటబడి ఉండడం, ఆయన మన జీవితాన్ని కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడం. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో డెఫినెట్లీ ఇటువంటి అడిక్షన్స్ నుంచి we will be free. In whom the sun sets free, he is free indeed. So you and I might be addicted in some or the other thing. ఏదో ఒక దాంట్లో అడిక్షన్లో పట్టబడి ఉండొచ్చు, నాట్ జస్ట్ దీస్ థింగ్స్. కానీ we need freedom
అండ్ ఆ ఫ్రీడమ్ యేసుక్రీస్తు ప్రభులో ఉంది. నిజంగా కదా ఫ్రెండ్స్, లెట్స్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు ఇట్లాంటి దాంట్లో పట్టబడినట్లయితే మీరు యేసయ్యని సహాయం అడగండి. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ పేరెంట్స్ అండ్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ వీ నీడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ ట్రై టు గివ్ అ హెల్పింగ్ హ్యాండ్. క్రిస్టియన్స్గా ఒకవేళ మీ చర్చ్ యూత్ గ్రూప్స్లో కూడా ఈ అంశం మీద టేక్ టైమ్ అండ్ సీ హూ ఇస్ డీలింగ్ అండ్ హ్యావింగ్ అ హార్డ్ టైమ్. వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఏంటంటే God has given them as a mission field to us. వారే మన మిషన్ ఫీల్డ్. పాల్ మాట్లాడుతూ 1 Corinthians 6:9 ఏమంటాడంటే, డూ యూ నాట్ నో దట్ ది అన్రైచస్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే. అన్రైచస్ అంటే డ్రంకర్డ్స్, ఫార్నికేటర్స్, అడల్టరర్స్, వీళ్ళందరూ గుంపులో వెళ్ళి చెప్తా ఉంటాడు. చెప్పి ఫైనలీ ఏంటంటే, బట్ సచ్ వేర్ సమ్ ఆఫ్ యూ, మీలో కూడా అట్టివారైనారు, మనలో కూడా అట్టివారైనారు. బట్ హీ సేస్ యు ఆర్ వాష్డ్. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు మనమందరం కూడా అంతే. మనం ఏదో ఇక్కడ పైన ఎక్కడో థ్రోన్ మీద కూర్చొని మనం ఎడిక్షన్ కి ఏలియన్ అని చెప్పట్లేదు. నో, వీఆర్ ఆల్ అపార్ట్. సమ్ ఆర్ ది అదర్ ఎడిక్షన్ లో పట్టబడతాం. కానీ హియర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ వాష్డ్. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి యు ఆర్ జస్టిఫైడ్. నీతిమంతులు ఇట్లాంటి వారిని దేవుడు తీర్చాడు. అండ్ యు ఆర్ సాంక్టిఫైడ్. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తాడు. అండ్ మనల్ని పరిశుద్ధపరిచిన మనల్ని he will glorify. And so heaven will be full of people who were thieves. పరలోకంలో దొంగలే ఉంటారు. కానీ వన్ గుడ్ థింగ్ ఏం తెలుసా, దే ఆర్ ఫార్మర్ థీవ్స్. పరలోకంలో తాగుబోతులు ఉంటారు, కానీ దే ఆర్ ఫార్మర్ డ్రంకర్డ్స్. దట్స్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టు ది అన్డిజర్వింగ్ హీ గివ్స్ హెవెన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన మరణం పునరుద్ధానం బట్టి పొందుకుంటాం. దట్స్ ద గుడ్ న్యూస్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు టేక్ జాయిన్. అట్టి శుభవార్తలో ఆనందించాలి. లెట్స్ ప్రే. మహాపరిశుద్ధుడా, మీకు ఎన్నో వందనాలు. ఎన్నో మాటలు మేము ఇంతవరకు విన్నాం ప్రభా. అవునేసియా, మా హృదయం ఘోరమైనది, చీకటితో నిండినదని. అందుకే తండ్రి యేసయ్యా, మేము ఎన్నో తండ్రి అడిక్షన్ డిజార్డర్స్కి ఇంకా ఎన్నో వాటికి ప్రాకులాడేవారుగా ఉన్నామని తండ్రి మేము నేర్చుకుంటున్నాం. అవునేసియా తండ్రి, లోపల నుండి తండ్రి దేవా చెడుతనం వస్తుంది కానీ బయట నుండి కాదని మేము నేర్చుకున్నాం. దేవా, డీల్ విత్ అవర్ హార్ట్ ప్రాబ్లమ్ ఓ లార్డ్. మా మనసులను రూపాంతరపరిచి దేవా నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మలుచుకోమని నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ పాడ్కాస్ట్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలాంటి అడిక్షన్ డిజార్డర్స్తో సతమతం అవుతున్నట్లయితే వీ హ్యావ్ అ ఫ్రీ రిసోర్స్ ఫర్ యూ. ద హార్ట్ ఆఫ్ అడిక్షన్ అనే బుక్ అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ అ కాపీ ఆఫ్ ఇట్, ప్లీజ్ మెయిల్ us or DM us. We will send it to you. Thank you so much for joining in, friends. If this podcast was a blessing to you, please do share it with others. Until we meet again, praise the Lord. God be with you. Bye. Bye.